నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. సినిమాలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ లేయర్స్, టైర్స్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అంతే కదా, పెద్ద హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు మనం చూస్తూనే ఉంటాం. డాన్సర్స్ తెర మీద కనిపించేవాళ్ళు. ఇప్పుడు డాన్సర్స్కి ఈ రియాలిటీ షోస్ అనేవి కాస్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని అవకాశాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. ఇది ఒక యాంగిల్. మరొక యాంగిల్ వీళ్ళు చేసే డాన్సుల వల్ల, వేసుకునే బట్టల వల్ల ప్రొఫెషనల్ లైఫ్ వెళ్ళిపోతున్న పర్సనల్ లైఫ్ ఎక్కడో ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు సొసైటీ కల్పించింది. ముఖ్యంగా ఇండస్ట్రీ కల్పించిందని కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు డాన్సర్స్కి పెళ్ళిళ్ళు అవ్వడం కొంచెం కష్టమే. ఇంకా సింగర్స్కి మళ్ళీ అది ఉండదు, అంతగా ఉండదు కంపేర్ చేసుకుంటే. అది కొంచెం హై ప్రొఫెషన్ కింద చూస్తారు. బట్ డాన్సర్స్ని మాత్రం కాస్త చిన్న చూపే చూస్తారు, ముఖ్యంగా అమ్మాయిల్ని. బట్ ఏదో ఒక పాట చేస్తారు, మంచి పేరు వస్తుంది, ఒక స్టేజ్కి వెళ్తారు. వాళ్ళ మీద ట్రోల్స్ జరిగితే ఆ ఉన్న చిన్న పేరుని వాడుకుంటూ వాళ్ళ వ్యక్తిగత జీవితాలని నడి రోడ్డు మీద, సోషల్ మీడియా అంటే ఇప్పుడు నడి రోడ్డే కదా, పెట్టేస్తే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? వాళ్ళు ఏం చేశారు, మంచి చెడు పక్కన పెట్టేస్తే వాళ్ళని నువ్వు ఎలివేట్ చేయాల్సిన అవసరం లేదు కదా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కదా. ఆ ఢీ షోలో మీకు ఐడియా ఉందా, జాను అన్న అమ్మాయి కన్నీటి పర్యంతం అయింది. ఏదో అప్పటికే లైఫ్ బాగాలేదు, నీకు రెండో హస్బెండ్ ఎవరో తెలుసా, ఇలా ఎవరో రాశారు, అది కాస్త వైరల్ అయింది. ఈ టార్చర్ నేను భరించలేను, నేను సూసైడ్ చేసుకుంటా అనింది ఆ పిచ్చి పిల్ల పాపం. మీరేమంటారు? ఈ పిల్ల 'ఓ పిల్లగా వెంకటేష్' కదా బాగా అవును, ఫేమస్. అవును, ఆ పాట బాగా వైరల్ వైరల్ అయింది. అయిపోయింది. అందుకే కదా, అయితే ఇప్పుడు లేకపోతే ఆ అమ్మాయిని మనం ఎట్లా గుర్తుపడతాం? తర్వాత 'ఢీ షో' ఏదో అలా ఓ చిన్న డాన్సర్ ఉమ్, తన లైఫ్ ఏదో తను జీవించుకుంటూ బతికేస్తుంది. ఎప్పుడన్నా అదృష్టం బాగుంటే ఒకటో అరో పాట బాగా హిట్ అయితే అవును, కొంచెం పాపులారిటీ సంపాదించుకొని అలా ఉమ్, అలా వెళ్ళే వాళ్ళు వీళ్ళు. ఈ పర్సనల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి చిన్న చితక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందాక నువ్వు అన్నావు డాన్సర్స్కి పెళ్ళిళ్ళే అవ్వవు అవును, అంటే. నువ్వు బయటికెళ్ళి అంటే ఇట్లా ఎట్లా అంటారు తెలుసా మాటలు ఇళ్ళల్లో, ఎరా నీ పిల్లం బయటికెళ్ళి గెంతుతుంది, అవును, రోడ్ల మీద గెంతుతుంది, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేవా? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ గతంలో కూడా మనకి ఝాన్సీ అనే అమ్మాయి చెప్పింది కదా, అవును. కండక్టర్. కండక్టర్ ఝాన్సీ. కాకపోతే ఆమెకు పెళ్ళయింది, ఉమ్, హస్బెండ్ సపోర్ట్ ఉమ్. ఉంది, ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది. ఇంకా నా అమ్మాయి అప్పట్లో అన్నీ వదిలేద్దారు అనుకునింది. కానీ ఎవరో చెప్పారంట వద్దొద్దు. ఆహా, ఆమెని పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసేవాళ్ళంట అవును, ప్రోగ్రామ్స్లో, అయినా ఆ, భరించుకుంటూ వచ్చింది. అవును. అంటే మన డ్యూటీ ఏంటి, ఎంటర్టైన్ చేయాలి, హ్మ్. మనకు కామ్గా వెళ్ళిపోదాం అనేవాళ్ళు ఉంటారులే అని. కొన్ని సందర్భాల్లో ఆమెను గుర్తుపట్టినప్పుడు, అంటే మీరే కదండీ, చాలా ఉమ్. చేశారండి, ఒక సెల్ఫీ అంటే పర్లేదు, ఉత్సాహంగా మనం కూడా ఉంటాం. కానీ ఇదే అంట, అలా అంట అని మాట్లాడితే భయం కదా. స్కార్ఫ్ కట్టుకునేదంట ఆ అమ్మాయి, మాస్క్ వేసుకునేవారంట. ఇంకా ఇక జానులేరి గురించి మాట్లాడుకుంటే పర్సనల్ లైఫ్లో ఈవిడకు కూడా తెగదెంపులు అనేవి అంటే ఏదో ప్రతి ఉంటాయి. దాంట్లోనూ గొడవలు ఉంటాయి. అవును. ఏదో ఒంటరిగా తన జీవితం మీద తను బ్రతుకుతుంది. తర్వాత ఈసారి పెళ్లి చేద్దామా లేదా మళ్ళీ ఒక మంచి వరుడిని చూస్తే బాగుంటుంది ఇప్పుడు పిల్లకి. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ టాలెంట్ నచ్చే దగ్గరవుతారు. ఆ ఉమ్, టాలెంట్ నచ్చే ప్రేమిస్తారు. ఆ టాలెంట్ నచ్చే పెళ్లి చేసుకుంటారు. అది నచ్చే. కానీ ఆ తర్వాత నుంచి ఇబ్బంది, మళ్ళీ అదే టాలెంట్ అవును. వెళ్ళకు. ఇబ్బందికరం కదా. సో ఇంట్లో ప్రజెంట్ పర్లేదు బాగానే ఉంది కదా, ఏదో తనకు జీవితాన్ని ఇద్దామని వాళ్ళందరూ మంచిగా ఆవిడని ఎలా హ్మ్. తీర్చిదిద్దుదామని ఆలోచించే టైంలో అసలు ఈవిడ ఎవరి కంటపడిందో, వాడికి ఈవిడే ఎందుకు దొరికిందో తెలియదు కానీ, జానులీరి రెండో మొగుడు ఎవరిని పెళ్లి హ్మ్. చేసుకుందో తెలుసా? ఏవో చెత్త అవును. రాతంతా రాశాడు. ఒక వీడియో చేసాడు. ఒక వీడియో బయటకు వచ్చిందంటే వెంటనే వెబ్‌సైట్స్ ఆగవు. వెబ్‌సైట్స్‌కి ఏంటంటే మంచి దాహం మీద ఉంటాయి. కొత్త కొత్త టాపిక్‌లు కావాలి, పేజీలు పేజీలు రాయడానికి. అవును. ఒక వెబ్‌సైట్‌లో నుంచి ఒక కథనం ప్రచురితమైందంటే ఇక అందరూ దాన్ని కాపీ పేస్ట్‌లు చేసేసుకుంటా ఉంటారు వాళ్ళ వాళ్ళ రీతిలో. హ్మ్. అలా జానులీరి, జానులీరి, జానులీరి రెండో పెళ్లి, రెండో పెళ్లి వాడిని చేసుకుంది, వీడిని చేసుకుంది, ఇలా చేసుకుంది, అలా చేసుకుంది, అక్కడ చేసుకుంది, ఇక్కడ చేసుకుంది. అవును. అరే ఒక్క నిమిషం, ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆమె గురించి అసలు మంచో చెడో రాయడానికి నువ్వెవడివి? కదా. మంచి రాయి, మంచి రాసినా సరే నా పర్మిషన్ నువ్వెందుకు రాయాలి? అంటే ఒకట్లే, ఇప్పుడు ఆమె చేసిన దానిని హైప్ ఇవ్వడము, ఎలివేట్ చేయడము తప్పులేదు. ఇప్పుడు అలా వద్దమ్మా, నీ చేస్తేనే కదా. హైపులు గూడా వద్దు మాకు. నువ్వు హైప్ చేసినా గూడా మాకు నష్టమే.
నువ్వు ఏం చేశాను అసలు నా దగ్గర రాకు. కానీ అలా చేస్తేనే కదా నువ్వు 10 మందికి తెలుస్తావు, నీకు 10 4 మంది అవకాశాలు తెలియడానికి నేను వస్తాయి. అవకాశాలు వెతుక్కుంటా కావాలంటే. లేకపోతే ఉమ్. నా పరిమితిలో బాగా నేను ఉంటా. చేసింది అని చెప్తే తప్పేంటి? అంటే ఎట్లుందంటే బాగా చేసింది, బాగా చేసింది, బాగా చేసింది అంటే లైమ్ లైట్‌లోకి వస్తున్నారు. ఈవిడ గురించి ఏం రాసినా బాగా పోతున్నాయి అని తెలిసినప్పుడు కథలు పుట్టిస్తున్నారు. అవును. అది కదా ప్రాబ్లమ్ వచ్చింది. ఉమ్. ఈ అమ్మాయి లైమ్ లైట్‌లో ఉంది. దీని గురించి ఏమన్నా చెప్పొచ్చు. ఏం చేద్దాం? ఓ అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం. రకరకాల వార్తలు. ఆ పిల్ల చూసింది. 4 వీడియోలు ఏవో పెట్టినట్టుంది ఏడ్చుకుంటూ, ఏడ్చుకుంటూ, ఏడ్చుకుంటూ నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. అంటే నా లైఫ్‌ని డిస్టర్బ్ చేయడానికి మీరందరూ ఎవరు? నా జీవితం ఏదో నేను అనుభవిస్తున్నా. అవును. సరే టీవీలో కనబడుతున్నా, చూస్తున్నావు. నీకు నచ్చితే కామెంట్లు పెట్టండి బాగా చేసావు లేదు అని. ఉమ్. లేకపోతే ఏదైనా కాంపిటీషన్ షో అనుకో మీకు నచ్చితే ఓట్లేయండి. అంతవరకు వదిలేయండి చాలు ఇంకా. పోనీ అదృష్టం బాగుండి బిగ్ బాస్‌కి వచ్చిందనుకో, ఓ 4 ఓట్లేయి తప్పేముంది? అంతే కదా. అవన్నీ వదిలేసి అదేంటిది పర్సనల్ లైఫ్‌లోకి వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో రంకు బాగోతాలు అంటకట్టి రకరకాల మొహాలేసి బ్లర్ వేసేయడమే. కదా. వాడెవడు? చెప్పు ఏమనుకోవాలి? చాలా తప్పు. ఏదో హీరో మొహం వేస్తా తెలుస్తూ ఉంటుంది. ఈయన ఎక్కడో చూసినట్లు చూస్తూ ఉంటాం బ్లర్ అంటుంది. పక్కన ఈమె మొహం వేసేస్తావు నువ్వు. అండ్ ఇంకొకటి ఆమె పర్మిషన్ లేకుండా ఆ మొహాన్ని కూడా వాడుకునే హక్కు నీకు ఎక్కడిది? ఇప్పుడు ఆ అమ్మాయి మెంటల్ స్ట్రెస్ అసలు ఎలా ఉంది? సరే చెప్పింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఏదైనా చేసుకుంటే మరి చేసుకున్న తర్వాత తెలిస్తే అప్పుడు ఎవరు బాధ్యుడు చెప్పు ఈ పిల్ల కోసం? అలా ఎన్ని సంఘటనలు చూడట్లే మనం. అరే రోజు మాట్లాడుతున్నాం కదమ్మా. మరి నిన్న కూడా ఒకటి మాట్లాడుకున్నాము యూట్యూబర్. అవును. ఇదే ప్రాబ్లం. అక్కడ వాడిది వేరే విషయంలే. కానీ ఇక్కడ ఈమెది ఇంత నెగిటివ్గా వైరల్ చేయడం. నీకు వైరల్ చేయాలనుకుంటే మంచి చేయి తప్పులేదు, చెడు చేయకుంటే నువ్వు మంచి కూడా చేయకుమా వద్దు. నీకు నా ఫోటో పెట్టుకుంటేనే నీకు 4 రూపాయలు వస్తాయని చెప్పుకుంటే చెప్పు. పోనీ ఇంటర్వ్యూకి పిలువ వస్తా. ఈ పిల్ల కూడా మంచి వాళ్ళకే ఇంటర్వ్యూలు ఇచ్చింది. లైక్ మంచి ఛానల్స్లో కొంచెం పేరున్న యాంకర్లకి కొంచెం ఫేమస్ పర్సనాలిటీస్కే ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఆమె పర్సనల్ లైఫ్ ఏదో తను షేర్ చేసుకుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఆర్టికల్స్ రాసుకుంటున్నారు. ఆవిడ నోటి నుంచి చెప్పలా, ఆవిడకి రంక్ అంట కట్టేశావు. రేపటి రోజు సమాజం ఏమనుకుంటుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఈ పిల్ల ఎట్లాంటిదే అందుకే మొదటి మొగుడు వదిలేశాడు, అంతే కదా. ఇలాంటి కామెంట్లు వస్తే పైగా చేసే ప్రొఫెషన్ బట్టి ఇంకా తక్కువగా మాట్లాడేస్తారు. చూడు మొగుడిని వదిలేసి షోలలో డాన్సులు వేస్తుంది. మొగుడిని వదిలేసి కాదు, ఇలా డాన్సులు చేస్తే ఏ మొగుడైనా ఉంటాడా అంటారు. పెద్ద బిరుదులు ఇవి మళ్ళీ. అసలు వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మీకు తెలియదే. అదే కదా. ఇప్పుడు మనం కౌశల్య గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ హస్బెండ్ ఎంతలా వేధించాడో ఆమె చెప్తే కానీ మనకు తెలియలే. ఫ్లాట్ కూడా ఆమె పేరు మీద ఉన్న ఫ్లాట్ని రాయించేసుకున్నాడు. సింగిల్ మదర్గా ఓ పక్క ప్రొఫెషనల్ లైఫ్, ఇంకో పక్క పర్సనల్ లైఫ్ ఏదో వస్తుంది. ఈ పిల్ల కూడా అంతే. ఎందుకు విడిపోయిందో నీకు తెలియదు. తెలియనప్పుడు ఆమె లైఫ్ని ఏదో తను మళ్ళీ లీడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓ రూపాయి సంపాదించుకుని ఆమెకు తెలిసింది డ్యాన్సే. ఒక డాక్టర్ లాగా ఆపరేషన్లు చేయలేదు, ఓ ఇంజనీర్ లాగా బిల్డింగ్లు కట్టలేదు, ఓ సైంటిస్ట్ లాగా కొత్త విషయాలు కూడా కనిపెట్టలేదు. ఏది ఆమె మీద మనం వార్తలు కనిపెట్టినట్టు అది కూడా తెలియదు కదా. ఆమెకు వచ్చింది డ్యాన్సే. ఏం చేసినా సరే డ్యాన్స్ చేసుకొని బ్రతకాలి. ఎప్పుడన్నా ఆల్బమ్స్ అంటావా అదృష్టం బాగుంటే వస్తాయి. ఒక పాట హిట్ అయింది, ఓ 2 పాటలు ఫ్లాప్ కానీ మళ్ళీ రారు వాళ్ళు. ఆల్బమ్లు తీయడం ఆమె మార్కెట్ అయిపోయింది లేరా అంటారు. కానీ పైగా వీళ్ళకి ప్రొఫెషన్ ఆ స్పాన్ కూడా చాలా చాలా తక్కువే ఉంటుంది. ఎందుకంటే కొత్త ఫ్రెష్ ఫేసెస్ వచ్చాయంటే వీళ్ళని ఎవరు పట్టించుకోరు. పైగా బాడీ మెయింటైన్ చేయాలి, ఆ గెంతడానికి స్ట్రెంగ్త్ ఉండాలి. సన్నోదాన్ అంటానేమో కొంచెం డైట్ కంట్రోల్లో పెట్టాలి. అంతసేపు వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటేనేమో కాస్త స్ట్రెంగ్త్ ఉండాలి. మళ్ళీ అది డి అనేది కాంపిటీషన్. అక్కడ ఒక వారానికే నువ్వు కాంపిటీషన్ అంటే నువ్వు వారం రోజులంతా రాత్రి పగలు బాగా శ్రమిస్తూ ఉంటావు. ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ రావడానికి ఎలిమినేట్ అవ్వకుండా ఉండడానికి. సో ఇన్ని ఉంటాయి. సో అవన్నీ పట్టించుకోకుండా ఇప్పుడు ఆమె ఎంత ఇబ్బంది పడిపోకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని ఏడుస్తుంది పాపం. చూద్దాం. వీలైతే కొంచెం ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ పిల్లకి మానసిక ధైర్యం ఇస్తే బాగుంటుంది. ఈ టైంలో ఒక రకంగా చెప్పండి ఫ్రెండ్సే, ఫ్యామిలీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో మనకు కూడా తెలియదు. బట్ చూద్దాం. ఆ ఫ్రెండ్సే మెసేజ్లు పెడతారు, ఎవడే మాకు ఎప్పుడు చెప్పలేదు. అవును, అది ఇంకెలా ఉంటుంది? ఇబ్బందికరమే. థ్యాంక్ యూ.